బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తూ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. కానీ నేను పుట్ ఆప్షన్ తీసుకుని ₹3,000 ప్రాఫిట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, నేను వీరేష్. వెల్కమ్ టు ట్రేడర్స్ గ్రోత్ జర్నీ. ఈ వీడియోలో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎలా ఎంట్రీ తీసుకున్నాను, ఎలా ఎగ్జిట్ అయ్యాను, సో నా సైకాలజీ ఎలా ఉండే పూర్తిగా మీకు షేర్ చేస్తాను. సో వీడియోని పూర్తి వరకు తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్, నిఫ్టీ 150 పాయింట్స్, సెన్సెక్స్ 500 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవుతూ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది, బట్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. నిఫ్టీ 24,000ని క్రాస్ చేయలేదు. ఇక్కడ 57 బ్యాంక్ నిఫ్టీ 57,000 అబో ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం ట్రై చేస్తుంది. నిఫ్టీ సెన్సెక్స్ మాత్రం డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ తీసుకుందాము, బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకుందాము. 57,000 దగ్గర 57,300 57,300 దగ్గర మార్కెట్ ప్రైస్ తీసుకుంటున్నాను ఒక లాట్. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తాను నేను, ఎందుకంటే ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకొని ఇది తీసుకున్నాను, కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ప్లాన్ చేశాను. పుట్ ఆప్షన్ కే సెట్ అయింది, బట్ నేను కాల్ తీసుకున్నాను బై మిస్టేక్. ఓకే, ఎనీ ట్రేడ్ మిస్టేక్ ట్రేడ్ అయినా సరే ₹500 ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇక్కడ నేను ఇప్పుడు పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటాను ఇప్పుడు నేను, బట్ ఇక్కడ చూద్దాం. ఓకే, 57,300 దగ్గర నేను పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. 224 minus 50, 174. 174 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో నేను బై మిస్టేక్ పుట్ ఆప్షన్ తీసుకోవాల్సిన కాల్ ఆప్షన్ తీసుకున్నాను, బట్ నో వరీస్, ₹500 ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇక బ్యాంక్ నిఫ్టీలో నేను పుట్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ ఈ డీప్ సెల్లింగ్ చూసేసి ఇక్కడ మార్కెట్ మళ్ళీ కాస్త రిట్రేస్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చి ఉంటారు, బట్ వీళ్ళ స్టాప్ లాస్ వచ్చేసేసి 57,000 దగ్గర ఉంటుంది. సో ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇవాళ, కాబట్టి వీళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ ఎంటర్ అయిన సెల్లర్స్ అందరూ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటుంది. బట్ ఇక్కడ ఈ గ్యాప్ అప్ మూమెంటం చూసి ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ బయర్స్ ఎంట్రీ ఇస్తారు. సో ఈ బయర్స్ మళ్ళీ ఇంకా ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఏమైనా బయర్స్ కొంతమంది ఇక్కడ బయర్స్ ట్రేడ్ ని హోల్డ్ చేస్తుంటే ఈ బయర్స్ ని ఆల్రెడీ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం ఉంది లాస్ట్ 1 వీక్ నుంచి, కాబట్టి ఇక్కడ అప్ సైడ్ లాస్ట్ వీక్ మండే ట్యూస్డే సెల్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ కాన్ఫిడెన్స్ హై లెవెల్ ఉంటుంది. సో ఈ బయర్స్ ని స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఖచ్చితంగా ఇది ఇక్కడ వరకు డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మేబీ అప్ సైడ్ వెళ్తుండొచ్చు, లేదా సైడ్ అవుతుండొచ్చు, లేదా డౌన్ సైడ్ అవుతుండొచ్చు, బట్ మనం అయితే ఇక్కడ ఎంట్రీ ఇచ్చాము. ఈ ఈ మూమెంటం క్యాచ్ చేసి ఎగ్జిట్ అయిపోతాము. సో ప్రస్తుతం 57,230లో ఉంది. సో 57,000 వరకు వచ్చిందంటే మనకు ఒక 100 పాయింట్స్ మనం గెయిన్ చేస్తాము. సో 100 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఇన్ కేస్ మన ప్లాన్ ప్రకారం కాకుండా ఇది మనకు ఆపోజిట్ లో రియాక్షన్ ఇచ్చిందంటే మార్కెట్ ఇలా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో ఎగ్జిట్ అయిపోవాలి. దట్స్ ఆల్. సో ప్రస్తుతం మనది 500 ప్రాఫిట్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి స్లో ఇక్కడ రెసిస్టెన్స్
బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ నుంచి కొంచెం డౌన్సైడ్ మూమెంట్ ఇచ్చింది, బట్ ఇక్కడ మళ్ళీ స్లోగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ట్రాప్ చేస్తున్నట్టుంది ఇక్కడ బయర్స్ని బయర్స్ని ట్రాప్ చేసి మళ్ళీ టాప్ లాస్ మూమెంట్ డౌన్ సైడ్, దాని తర్వాత మేబీ అప్ సైడ్ మూమెంట్ ఇవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంట్ స్టార్ట్ అయింది. సో ప్రాఫిట్ వచ్చేసి 800,000 టచ్ అవుతుంది. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ ఇక్కడ నుంచి ఇంకా అప్ సైడ్ మూమెంటం ఇవ్వదు, బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటే ఉంటుంది. సో ప్రాఫిట్ 600 కొంచెం తగ్గింది, బట్ నో వరీస్, ఇవాళ బిగ్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా ఇది 57,200లో ఉంది ప్రస్తుతం. ఇది ఇంకొక చిన్న చిన్న రెడ్ క్యాండిల్ గ్రీన్ కార్డ్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ 57,000 వరకు డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. కాసేపు ఇక్కడ సైడ్ వేస్ అయిపోయి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మొమెంటం స్టార్ట్ అయింది డౌన్ సైడ్. ఇక్కడ ఫస్ట్ 5 మినిట్ లో ఒకటి సపోర్ట్ ఉంది, ఇది బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ 57,000 వరకు గెలుచు. ఇక్కడ ఈ లెవెల్లో కొంచెం జాగ్రత్త ఉండాలి, మేబీ ఇక్కడ నుంచి సడన్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా జరిగితే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. లేదా ఈ సపోర్ట్ బ్రేక్ చేసింటే బిగ్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు ఇక్కడ. సో ప్రాఫిట్ 1000 వరకు వచ్చింది. నిఫ్టీ స్లోగా చిన్న చిన్న క్యాండిల్ ఫార్మ్ చేసుకుంటూ మూమెంట్ ఏమో ఉంది, బట్ నో వరీస్, 5 మినిట్ బ్రేక్ చేయలేదు. సెన్సెక్స్ కూడా సేమ్, ఇది కూడా ఇంకా 5 మినిట్స్ అవి బ్రేక్ చేయలేదు. సో మొమెంటం స్టార్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ది. సో ఇక్కడ ఇది ఈ 5 మినిట్ క్యాండిల్లో ఇది చేయాలి. ప్రాఫిట్ 1500 వరకు వెళ్ళింది. ఇక్కడ ఒక 2-3 బిగ్ రేట్ క్యాండిల్ ఫామ్ చేసిందని చాలు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. ప్రాఫిట్ 2000. సో రెడీగా ఉందాం, పొజిషన్ ఎగ్జిట్ చేసుకోనికి రెడీగా ఉందాం, మార్కెట్ వాల్యూ పెట్టుకొని. ఓకే, సో ఇక్కడ 5 మినిట్లో దగ్గరకు వచ్చింది ఇది. నిఫ్టీ డౌన్ సైడ్ ఉంది, సెన్సెక్స్ డౌన్ సైడ్ ఉంది. ఓకే చూద్దాం, నిఫ్టీ సెన్సెక్స్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. 5 మినిట్లో బ్రేక్ చేసింది, గుడ్. ప్రాఫిట్ మాత్రం పెరగలే ఏంటి, ఇంకా స్పీడ్ బ్రేక్ చేయాలి. ప్రాఫిట్ ఎక్కువ పెరగట్లేదు, ఇప్పుడు కొంచెం పెరిగింది, 2400 అయింది, 3000 రానే ఎగ్జిట్ అయిపోయాం. త్రీ థౌజండ్ 3000 అయింది, ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, 100 పాయింట్స్ ప్రాఫిట్ తీసాను బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ 57 తర్వాత రావచ్చు, బట్ అంటే సడన్గా ఎప్పుడు రివర్సల్ ఇస్తుందో తెలియదు. ఓకే, నో వరీస్, ఇవాళ 100 పాయింట్స్ తీసాము బ్యాంక్ నిఫ్టీలో. ఫస్ట్ ట్రేడ్ బై మిస్టేక్ కూడా ఒక ట్రేడ్ తీసుకొని కాల్ ఆప్షన్ ఇక్కడ ఒక 500 ప్రాఫిట్ తీసాను. ఓవరాల్ ఇవాళ 3700 ప్రాఫిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్.